బ్రాహ్మణులకు శుభవార్త. సనాతన ధర్మ పరిరక్షణే ధ్యేయంగా ఏర్పడినటువంటి హిందూ మహాసంస్థానం విదేశాలలో ఉద్యోగాన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది. సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ 9866615399. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, బోర్డు మీద చాలా బ్యూటిఫుల్ గా ఏదో రాశారు. ఏం రాశారు అన్న దాన్ని మాట్లాడటం కంటే ముందు రైటింగ్ బాగుంటుంది. థ్యాంక్ యూ. మీ రైటింగ్ వెరీ బ్యూటిఫుల్, జస్ట్ లైక్ యూ. ఇస్ ఇట్ సో? రైటింగ్ ని బట్టి మన మన హార్ట్ ని చెప్తారు అని అంటుంటారు కాలిగ్రఫీ. అంటే మన ఆలోచనలు ఎలా ఉంటాయి అనేది చెప్పనేది చెప్పచ్చు. కానీ మరి ఇప్పుడు డాక్టర్స్ రైటింగ్ చూస్తే, డాక్టర్స్ రైటింగ్ అంతా ఎలా ఉంటుంది? వాళ్ళు చెప్పింది మనం అర్థం చేసుకోవాలి అని ప్రతి డాక్టర్ అనుకుంటారు. రాసింది మనం అర్థం చేసుకోవాలి అంటే వాళ్ళు చెప్పింది ఒకటేసారి చెప్తుంది, అది ఒకటేసారి క్యాచ్ చేయాలనేది ప్రతి డాక్టర్ కి ఉంటుంది. సో ఆ రైటింగ్ కూడా అలానే వస్తుంది. అందరు డాక్టర్స్ అలానే ఉంటుంది ఇంచుమించు. ఇక కోడి గెలికేసినట్టు గెలికేస్తే ఏంటి అక్క అర్థం? పిచ్చి రైటింగ్స్ ఉంటాయి కదా, వాళ్ళు తొందరగా అర్థం కాదు కానీ ఆ విషయం వాళ్ళకి అర్థం కాదు. ట్రిక్కీగా ఉంది అంతే కదా. అక్క దీని గురించి మీరు వివరంగా ఒకసారి మాట్లాడారు. మనం కొన్ని తీసుకుందాం, కొన్ని ఫొటోస్ ఏమైనా తీసుకుందాం, లేకపోతే ఒక పని చేద్దాం. మన ఆడియన్సే నా వాట్సాప్ నంబర్ ఉంది కదా, నా ఫోన్ ఇప్పుడు డిస్ప్లే అవుతుంది కదా, ఆ నంబర్ కి వాట్సాప్ లో మీ రైటింగ్ చక్కగా ఒక పారాగ్రాఫ్ ఏదైనా రాయండి. ఏం రాయమంటారు? ఏదైనా వాళ్ళకి నచ్చింది రాయమని చెప్పాం. నచ్చింది ఓకే, మీ ఇష్టం. ఏదో ఒకటి, ఒక 4 to 5 లైన్స్. మీరు ఎలా రాస్తారో అలా రాసేసేయండి. మళ్ళీ దీనికోసం అందంగా రాయడం అట్లా అని కాదు, జనరల్ గా మీరు ఎలా రాస్తారు అనేది రాసేసేయండి. రాసేసి నాకు వాట్సాప్ లో పెట్టండి. నేను ఆ ఫొటోస్ తీసుకుని ఫొటోస్ చూపించి మీరేంటి మీరు ఎట్లా మార్చుకోవాలి, ఒకవేళ మార్చుకోవాల్సిన అవసరం ఉంటే, అందంగా ఉంటే గనక ఏంటి, ఇవన్నీ కూడా ఒకసారి చెప్పిస్తాను. డీల్ హ్యాపీ చేద్దాం. రైట్, ఇదేంటక్క ఇవాళ ఏం మాట్లాడుకుంటున్నాం? మనం జనరల్ గా ఏ పని అయినా కూడా ఆటంకాలు లేకుండా అవ్వాలి అని, అలాగే వెళ్ళిన పని చక్కగా అయిపోవాలని చెప్పి ఇంటికి రాగానే మా అత్తయ్య అడుగుతుంది కాయా పండా అని, పని అయిందా లేదా అనేది అనమాట. అలా ప్రతిదీ అవ్వాలి, మనం సక్సెస్ అనేది మన వెంట ఉండాలి అని కనుక మనం అనుకుంటే కనుక మనం చేసే పని, బయటికి వెళ్ళేటప్పుడు మనం చేసే పని కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి మనం ఏం చెయ్యాలి అని అనుకుంటే కనుక మండే నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే, మిగతా అన్ని కూడా ఇంచుమించు ఐటమ్స్ ఒకటి డిఫరెంట్ గా, చేసే పని ఒకటే. మండే ఒకటి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మండే రోజు మీరు ఏం చేయాలి అంటే, అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకొని సంతోషంగా ఇవాళ పని అవుతుంది, నాకు నమ్మకం ఉంది అని అనుకొని, నువ్వు చాలా బాగున్నావు అని చెప్పి నీకు నువ్వు కాంప్లిమెంట్ ఇచ్చుకోవాలి. ఫస్ట్ ఎవరికి ఇస్తున్నావు ఆ కాంప్లిమెంట్ అంటే, బాగుండడం అంటే అందంగా ఉండడం పైకి ఉన్నది కాదు, మానసికంగా నువ్వు ఎంత కల్మషం లేకుండా ఉన్నావు, నీ మనసు ఎంత ప్రశాంతంగా ఉంది, నీ మనసు ఎంత చక్కగా నిర్మలంగా ఉంది అనేది ఇంపార్టెంట్. ఆ నిర్మలమైన మనస్సుకి, ఆ నిర్మలమైన జ్యోతికి నువ్వు దండం పెట్టుకున్నావు, బాగుంది అని దానికి చెప్పావన్నమాట. అలా మండే రోజు మిర్రర్ లో చూసుకొని బయటకు వెళ్ళండి. అంటే పని మీద బయటకు వెళ్ళేటప్పుడు, ఏ పని అయినా, ఇప్పుడు ఆఫీస్ కి వెళ్తారు, ఆఫీస్ కి వెళ్లే వాళ్ళకి కూడా ఇవి చేయొచ్చు. ఇదే అలవాటు చేయాలి. ఏ పనైనా ఆఫీస్ కి వెళ్ళి మనం చక్కగా ఆఫీస్ లో పనులన్నీ అవ్వాలి కదా, అక్కడ ఏం ఆటంకాలు ఉండకూడదు కదా మనకి, అవునా కాదా? కాబట్టి అలా చేసుకోవాలి. మండే రోజు అద్దంలో చూసుకొని మీకు మీరు పని అవుతుంది, సంతోషంగా ఉన్నాను ఇవాళ నేను అనుకుని, చాలా బాగున్నా అనుకుని చెప్పి వెళ్ళండి. అలాగే నెక్స్ట్ ట్యూస్డే రోజు బెల్లం తిని వెళ్ళండి. చిన్న ముక్క బెల్లం తిని వెళ్ళాలన్నమాట. అలాగే వెడ్నెస్డే బుధవారం నాడు ధనియాలు కొంచెం నోట్లో వేసుకుని వెళ్ళండి. ఒక 5 ధనియాలు ఇలా ఎన్ని చిటికకి ఎన్ని వస్తే అన్ని తీసుకొని అలా నోట్లో వేసుకొని వెళ్ళిపోండి. అలాగే గురువారం రోజు జీలకర్ర నోట్లో వేసుకొని వెళ్ళండి చక్కగా. అలాగే ఫ్రైడే పెరుగు ప్లస్ పంచదార కలిపి తిని వెళ్ళండి. ఓకే, మరి పెరుగు తినని వాళ్ళు ఏం చేయాలి అని అడుగుతారు, పెరుగు తినవండి అని అంటారు. కొంచెం పాలల్లో పంచదార వేసుకొని తినండి. పాలు కూడా తాగ. ఈ వైట్ వేవి, ఇప్పుడు మా ఆయన ఉన్నాడు, వైట్ వేవి దగ్గర రానివాడు, సంతోషం. పంచదార నోట్లో వేసుకోండి. పంచదార రానిస్తారు.
పంచదారని ఓకే వైట్ కి ప్రాబ్లం లేదు, సో పంచదార ఒక్కటే వేసుకుని వెళ్ళచ్చు. కాకపోతే పెరుగు పంచదార వేసుకుంటే చాలా మంచిది. తినేవాళ్ళు కంపల్సరీ అదే పని చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే శనివారం నాడు అల్లం ముక్క, ఇంత అల్లం ముక్క నోట్లో వేసుకొని వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. ఘాటుగా ఉంటుంది అది, ఇంత చిన్న ముక్క ఎంత ఘాటు ఉంటుంది. మనం తినే భోజనాల్లో ఉన్నంత కారంగా ఉండదుగా, బిర్యానీలు అంత ఘాటు ఉండదు. అల్లం. అట్లాగే ఆదివారం నాడు తమలపాకు, మనం చక్కగా శుక్రవారం నాడు తమలపాకులు హారతిచ్చుకుంటాం కదా, దాచుకోవచ్చా? అది స్వామివారికి సమర్పించినట్టే. మిగతా 2 3 తెచ్చుకొని పెట్టుకుంటే ఆ తమలపాకు అనేది ఇంటిల్లిపాది ఆదివారం నాడు తినడం అనేది పెట్టుకుంటే సరిపోతుంది. రైట్, ఇలా చెయ్యాలి మొత్తం వీక్ అంతా. అయితే ఆదివారం మీకు కొంచెం టైం ఉంటుంది కాబట్టి అమ్మవారికి మనం తాంబూలం ఎలా తయారు చేయాలనేది చూపించాను నేను. అది చక్కగా కొంచెం పొడి వేసి అమ్మవారికి సమర్పించి, అది ఇంటిలిపాది ఒక్కొక్క ఆకులు మళ్ళీ ఆ పొడి కొంచెం కొంచెంగా వేసుకొని ఉంటే 4 లేకపోతే 3 అది తింటాం చాలా మంచిది అనమాట. అమ్మవారి దగ్గర పెట్టిన తమలపాకులు గనక తింటే జ్ఞానం అనేది వస్తుంది అనేది మనందరికి మూక పంచశతి కథ తెలుసున్నదే కదా. అలా అందుకని అమ్మవారికి పెట్టిన తాంబూలాన్ని స్వీకరించడం అనేది పెట్టుకోండి, అలవాటుగా పెట్టుకోండి. ఇప్పుడు తప్పకుండా ఇవన్నీ కూడా చేయండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ వితిన్ 1 month మీరు చేసే పనుల్లో ఆటంకాలు ఉండడము, ముందుకు వెళ్ళి కొంచెం వెళ్ళి ఆగిపోవడం, ఇలాంటివన్నీ కూడా తగ్గిపోతాయి అన్నమాట. బ్యూటిఫుల్ అక్క. డెఫినెట్ గా ఈ ఆటంకాలు ఉన్నాయి అని చెప్పే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఒక్కసారి ట్రై చేసి, సో ఇది డైలీ కూడా చేసుకోవచ్చు అని చెప్పారు కాబట్టి ఎన్నాళ్ళు ఇది ఇలా కంటిన్యూగా చేయడమే. ఈ రోజుకి నేను ఏది మర్చిపోయినా గానీ మండే రోజు మిర్రర్ చూడడం మాత్రం మర్చిపోను. ఎటువంటి పరిస్థితుల్లోనూ చేస్తాను ఆ పని. అయితే మీకు ఏమైనా డయాబెటీస్ ఉంది అంటే గనక పెరుగు ఒక్కటే తినండి, పంచదార మాత్రం వేసుకోకండి. అప్పుడు వేసుకోమన్నారు కదా అని వేసుకోకండి. లేదు అంటే కనుక ఎవరైనా కానీ పంచదార తినడం మంచిది కాదు అని చెప్తున్నారు కదా ఇప్పుడు. ఇదివరకు శర్కరము ఉంది అని అంటే ఆ శర్కరం వేరు, ఈ చక్కెర వేరు ఇప్పుడు. అవునా కాదా? కాబట్టి కొద్దిగా ఇట్లా ఎంత వస్తే ఎంత చిట్కంత అలా వేసుకొని, ఏదో ఒక రేణు వేసుకున్నా చాలు, అలా వేసుకొని తినండి. ఏదో శాస్త్రానికి అన్నట్టు. తప్పకుండా అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా రకరకాల ఇబ్బందుల్ని ఫేస్ చేస్తూ మేము ఏ పని ఒక టైం టేబుల్ లాగా. బ్యూటిఫుల్ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే.